హాయ్ అండి, నేను సల్వాని. నేను ఇప్పుడు తోటకూర ఫ్రై చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఫస్ట్ తాలింపు వేసుకోవాలండి. ఇలా నీరంతా పోయిన తర్వాత అండి అప్పుడు నూనె వేసుకోవాలి. లేకపోతే ఆ వాటర్లో నూనె పోస్తే పట్టుమని పైకి ఎగిరిద్దండి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత కొంచెం సేపు కాగిన తర్వాత తాలింపు వేస్తున్నానండి. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత దీంట్లో చిన్నగా కోసి పెట్టుకున్న ఇలా కోసి పెట్టుకోవాలండి. 4 కట్టలండి ఇవి తోటకూర. కడిగి ఒక 2-3 టైమ్స్ కడగాలండి. ఎందుకంటే ఇది ఆకుకూర కదండి, మట్టి ఎక్కువ ఉంటుంది. బాగా కడిగిన తర్వాత 3 సార్లు ఈ తాలింపులో వేసుకోవాలండి. ఇలా తాలింపులో వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కొంచెం బాగా కింద పైకి కిందకి కలుపుతూ ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మూత పెట్టి కొంచెం సేపు ఇప్పుడు ఎంత ఉడికిందో చూద్దామండి. చూసారా, మొత్తం సగం ఉడికిపోయింది. బాయిల్ అయింది కదండి బాగా. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నామండి. ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నామండి. ఇప్పుడు నీరంతా పోయింది కదండి దీంట్లో. ఇప్పుడు మంటని స్లోలో పెట్టేసుకుందాం. స్లోలో పెడితే సిమ్లో ఏమవుతుందంటే కొంచెం ఫ్రై అయిద్దండి. ఇలాగా నూనె ఉంది కదా దీంట్లో, ఆ నూనె అంతా పైకి వచ్చిద్ది. కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇలాగే సిమ్లో పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకుందాం. కొంచెం మాడకుండా కింద కట్టేస్తూ ఉంటుందండి. కింద చూసారా, చూసుకుంటే తినేయాలని ఉంది కదా. ఇదే తోటకూర ఫ్రై అండి. హెల్త్కి చాలా మంచిది. 100 గ్రాములు రోజుకి 100 గ్రాములు తోటకూర తింటే బ్లడ్ పడుద్దండి బాగా.
ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడాన్ని. నూనె బాగా తేలుతుంది చూసారండి. మీడియం నూనె వేస్తానండి నేను, అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.